ఏడవకురా నాన్న. ఏమైంది? ఇరుక్కుందా? అంత నీ వంశంలోనే. ఇది నా కొడుకు. నువ్వే ఇప్పటికీ సరిగ్గా చేసుకోలేవు, నువ్వు మాట్లాడుతున్నావా? ఏయ్, ఎవరిని చూసి ఏం మాడుతున్నావు? గోడ మీద నీ పేరు రాసి చూపినా? రే, ఆ గోడ మీద రాసేదేదో పేపర్ లో రాస్తే ఈ పాటికి పరీక్ష అయినా పాస్ అయ్యేవాడివి. ఆంటీ ఏంటి ఇంత త్వరగా బయలుదేరారు? అవునమ్మా, ఇప్పుడు బయలుదేరితేనే కదా గుడికి కరెక్ట్ టైం కి చేరుకోగలం. సంజ, ఈ సోంబేరుగాడితో ఉప్పర్ మీటింగ్ ఆపి నువ్వు త్వరగా ఆఫీస్కి వెళ్ళు. లేదంకిల్, ఇవాళ మా కజిన్ యుఎస్ నుంచి వస్తున్నాడు, అందుకే లీవ్ పెట్టాను. అలాగా? వెరీ గుడ్ వెరీ గుడ్. రే, కొడుకుతో ఆటలు ఆపేసి సిన్సియర్ గా చదివి బ్యాలెన్స్ సబ్జెక్ట్స్ పూర్తి చేయి. సరే నాన్న. నాన్న, ఏంటి నాన్న? ఊరికి వెళ్తున్నారు. ఎప్పుడు నాన్న తిరిగి వస్తారు? ఎంత ఫీల్ అవుతున్నాడే నా కొడుకు. రాజా, ఒక 10 రోజులు వచ్చుకోనన్నా, వచ్చేస్తాను. ఏం అక్కర్లా, ఓ పుష్కరం తర్వాత రాజాలు. చూడమ్మా, సరే, రా, నువ్వు రా. వాడిని నమ్మకు. నువ్వే బిడ్డని జాగ్రత్తగా చూసుకో. ఓకే, మేము త్వరగా ఆంటీ, వచ్చేస్తాం. టేక్ వాడికి నిద్ర వస్తున్నట్టుంది, ముందు వాడిని పడుకోబెట్టు. ఓకే నాన్నా, అల్లరి చేయకు. బాబు అమ్మ చెప్పింది విను. టాటా. ఏడవకురా. దీంట్లో కరెక్ట్ అయ్యి చూద్దాం. ఏమైంది నాన్న? హలో అల్లుడు గారు, ఎలా ఉన్నారు? పెళ్ళప్పుడు చూశాను. నేను బానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? వైఫ్ పిల్లల్ని తీసుకురాలేదేంటి? ఆ? నాకింకా పెళ్ళే కాలేదు అల్లుడు గారు. ఓ రే, చిన్నాన్న వచ్చాడు. హలో చెప్పు. చిన్నాన్న, నేను బిడ్డకి మామ. ఏంటి వరుసలే మారుస్తున్నారు? సారీ రే. శాండీ మామకు హాయ్ చెప్పు. ఏంటి శాండీనా? నా పేరు ర్యాండీ. రే, ర్యాండీ మామకి హలో చెప్పు. ఓకేనా? హలో. బాబుకి ఏం పేరు పెట్టారు అల్లుడు గారు? గజని. గజనీనా? ఏంటి పేరు తేడాగా ఉంది? ఏ రాహుల్ అని చెప్పరా, వాడిని అలాగే పిలుస్తాడన్నయ్య. ఆ? ఇవన్నీ బిడ్డ ఆడుకోవడానికి తెచ్చాను, కానీ వీటితో నువ్వు ఆడుకోవడమే కరెక్ట్. మౌన గురువులా ఉన్నాడు. ఎలా ఉన్నారు? బాగున్నాను. యుఎస్ లో వర్క్ ఎలా ఉంది? బాగా సాగుతోంది. పెద్దనాన్న పెద్దమ్మ అందరూ బాగున్నారుగా? అందరూ చాలా బాగున్నారు. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు అమ్మను కూడా తీసుకొస్తాను, సరేనా? దీంట్లో కరెక్ట్ అయ్యి చూద్దాం. సరే, బిడ్డ పక్కన కూర్చున్న అమ్మాయి ఎవరు? బిడ్డను చూసుకునే అమ్మాయి. ఏమ్మా, అల్లుడేంటి అదోలా మాట్లాడుతున్నాడు? అతను ఇలాగే మాట్లాడతాడన్నయ్య. అది సరే, అతనేం చదువుకున్నాడు, ఏం పని చేస్తున్నాడు? అవన్నీ ఎందుకు అడుగుతారన్నయ్య? అతను ఇంకా అరియర్సే పూర్తి చేయలే. ఆ? ఉద్యోగానికి ఏం వెళ్తాడు? ఏం చెప్తున్నావు అమ్మా? అన్నిట్లోని కేర్లెస్నెస్, మతిమరుపు. లైఫ్ లో సీరియస్నెస్సే లేదు. చూడన్నయ్య ఎలా ఆడుకుంటున్నాడు. ఓ, వేస్ట్ క్యాండిడేటా? ఓల్ నాన్న. వీడిని వాళ్ళ అమ్మా నాన్న ఏం అడగరా? వాళ్ళెన్నో రకాలుగా చెప్పారు, వీళ్ళ మార్పే రావటం లేదు. పాపం వీడి కోసం కాశీ రామేశ్వరం వెళ్లారు. ఇలాంటి కొడుకుని కంటే కాశీ రామేశ్వరం ఏంటి, ఏకంగా కైలాసానికి చేరుకోవాల్సిందే. నువ్వు నాతోరా. క్యాచ్ పడి చూద్దాం, క్యాచ్ పడి చూద్దాం. ఏమంటుంది మీ సిస్టర్? నీ గురించే తను గొప్పగా చెప్తోంది. సరే, నేను వెళ్ళొస్తాను. సరే బయలుదేరు. మాట వరుస కూడా ఉండి భూంచేసేళ్ళండి అని చెప్పవా? రేయ్, బ్రాంతి మామ వెళ్ళిపోతున్నారు, టాటా చెప్పు. బ్రాందీనా? బ్రాందీ కాదు, విస్కీ కాదు. నా పేరు ర్యాండీ. నాట పట్టిస్తున్నాడన్నయ్య. అన్ని తమాషాలేనా? రే గజని, అదే రాహుల్, బ్రాందీ మామ. అయ్యో, ర్యాండీ మామని బయలుదేరుతున్నాను. వెళ్తున్నాను. ఏం ఫ్యామిలీ రా బాబు, ముందెళ్ళి 2 రౌండ్లు వేయాలి. శివ, ఒక పేరు కూడా గుర్తుపెట్టుకోలేవా? ఎందుకు నా పరువు తీస్తున్నావు? అను, ఆడికి ర్యాండీ అని ఎవరు పేరు పెట్టాడు? ఆయన పేరు రత్నవేల్, మే షార్ట్ గా ర్యాండీ అని పిలుస్తాం. అయితే ముకుల్ దేవన్ పేరుంటే ముడ్డీని పిలుస్తారా? ఛీ, నువ్వు మారనే మారు. సరే సరే పో. కొంచెం కూడా సెన్స్ లేదు. ఓల్ నన్నా, మనం ఆడుకుందా? పెనం వేడిగా ఉన్నట్టుంది. ఏ దోశ కావాలా వద్దా? ఆకలేస్తుంది. అయితే అక్కడికెళ్ళి కూర్చో. ఏంటి ఆలోచిస్తున్నావు? అబ్బే అదేం లేదు. నేను అడిగినా శివ, అడుగు. నీకు ఎందులో ఎక్కువ ఇంట్రెస్ట్? సడన్ గా అడిగితే ఎలాంటి ఇంట్రెస్ట్? స్కూల్ లైఫ్ లో ఏదైనా ఇంట్రెస్టింగ్ గా? స్కూల్ లైఫ్ లో ఎల్కేజీ చదువుకునే వాళ్ళ రోజు ఇదే సమస్య. స్కూల్ బస్ చూడగానే కడుపు నొప్పి వస్తుందా? నడవరా. ఏయ్, నాకు స్కూల్కి వెళ్ళడమే నచ్చదు. అందులో ఏంటి ఇంట్రెస్టింగ్ ఉంటుంది? ఓకే, టీనేజ్ లో ఎవరైనా అమ్మాయికి సైట్ కొట్టావా? అమ్మాయి ఐ లవ్ యూ. నిన్న మా అక్కకి చెప్పా, ఇవాళ నాకు చెప్తున్నావా? గెట్ లాస్ట్. ఏయ్, ఇప్పుడు అవన్నీ ఎందుకు అడుగుతున్నావు? మరి నీకు ఏమంటే ఇష్టం రా? నాకు నువ్వు గజని మాత్రమే ఇష్టం.
ఎటు వెళ్ళిపోయింది? ఇదొకటి. నన్ను కనిపెట్టి చూద్దాం. ఏయ్ 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 క్లాప్స్ కొట్టు క్లాప్స్ కొట్టు క్లాప్స్ కొట్టు. ఏయ్ 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 అబ్బా కొడుకులు పొద్దున్నే మొదలు పెట్టారా? ఏమైంది నాన్న? క్లాప్స్ కొట్టు క్లాప్స్ కొట్టు. ఏయ్ ఏయ్ నన్ను కనుకో. కనిపెట్టేశావు. అమ్మతో దాగుడు ముతలాడదామా? దా దానన్నా. శివ, పొద్దున్నే ఇద్దరు ఆడుకోవడానికి వెళ్ళిపోయారా? హలో, సంధ్య హియర్. నువ్వా? నువ్వెందుకు ఫోన్ చేసావు? నీకు నైటే చెప్పానుగా నాకు కాల్ చేయొద్దని. ఏదో అన్నోన్ నంబర్ అవటం వల్ల కాల్ అటెండ్ చేశాను. నువ్వేం చెప్పావు? నిన్ను వదిలేస్తే ఎవరు దొరకరన్నావుగా, నీ కాళ్ళు పట్టుకుంటారన్నావుగా. చెప్పేది విను, నీకన్నా బాగా వెర్రోడు నాకు హస్బెండ్ గా దొరికాడు. నీ బిడ్డకు కూడా ఒక మంచి నాన్న దొరికాడు. సో డోంట్ ఎవర్ కాల్ మీ మహేష్. గుడ్ బై. అల్లుడు అల్లుడు పెట్టాడ్రా ఫిట్టింగ్. ఎవర్రా మహేష్? ఎవర్రా? ఇలా నన్ను మోసం చేస్తావు కదే. నన్ను బకరా అంటావా? నేనేం చేసినా తప్పలేదే. నరికి పడేయాలి. డానైనా సీనైనా ముసుగేసుకొచ్చింది ఎవరైనా. పిచ్చోడ్లు ఆలోచించు శివ. తను ఎలా నీ ప్రేమని కేర్లెస్నెస్ ని వాడుకుని నేను ఇంకోటి బిడ్డకి తండ్రిని చేసిందో, అలాగే నువ్వు నీ బ్రిలియన్స్ ని వాడి ఆ మహేష్ ఎవరైనా కనుక్కోరా. నువ్వు బకరావి కాదని ప్రూవ్ చేయరా. అవును, ఆ మహేష్ ఎవరైనా నేను కనుక్కుంటానే. హలో మహేషా? దినేష్, మహేష్, సురేష్ అని రోజుకు 100 మంది వస్తారా ఇక్కడికి? ఏ మహేష్ కావాలరా? ఇదే ఏరియా అండి. ఇదే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోని పీసీఓ. ఇలా తిడుతున్నాడేంటి? శివ, ఆఫీస్ కి బయలుదేరాను. బాబు కిందన్నాడు, చూసుకో. ఫస్ట్ ప్లాన్ ఇలా ఫ్లాప్ అయిందేంటి? ఎవడ్రా మహేష్? తనకి 3వ నెల కన్ఫర్మ్ అయిన తర్వాత వచ్చింది. అంతకుముందు ఆయన ఎక్కడ కలిసి ఉంటుంది? మనతోటే కాలేజీలో చదివింది. మేబీ ఇలా ఆయన కలిసి ఉంటుందో. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ లైబ్రరీ ఇన్ఛార్జ్ ఎవరండి? నువ్వా? సార్ మీరా? ఈడేంటి మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు? మీరు ఇక్కడేం చేస్తున్నారు సార్? ఇదంతా నీ వల్ల వచ్చిన ప్రమోషనే బాబు. మాస్టర్ నుంచి లైబ్రరీ అసిస్టెంట్ గా మార్చేశావు. నేనేం చేశాను సార్? ఎంత అమాయకంగా అంటున్నావురా? ఒకసారి ఆలోచించు. వెళ్ళండి వెళ్ళండి, ఈ వేళతోటి మీరు ఈ కాలేజీని మర్చిపోవాల్సిందే. రండ్రా, ఇండస్ట్రియల్ విజిట్ అరేంజ్ చేసి 4 విషయాలు నేర్చుకుంటారని మిమ్మల్ని బెంగళూరుకు పంపితే ఊళ్ళో ఉన్న చెత్త పనులను చేసి అమాయకులు ఇప్పుడు నా ముందొచ్చి నిలబడుతున్నారా? అది కాదు సార్, ఏం జరిగిందంటే మీరింకేం మాట్లాడదు. మీ ఇద్దరి టీసీ రెడీగా ఉంది. మీ పేరెంట్స్ తీసుకొచ్చి మీ టీసీలు తీసుకొని వెళ్ళిపోండి.
మేము టీసీ తీసుకుంటాం కానీ ఆ. మీరు ఇది తీసుకోండి సార్. వాట్ ఈస్ దిస్? ఈవీ గారి కితకితలు బాగున్నాయా సార్? ఐ కాంట్ బిలీవ్ దిస్. సార్ వాచ్మెన్ అందరినీ లెక్చరర్లను చేస్తే ఎలా ఉంటుంది సార్? కాలేజీలో మాట్లాడుకుంటున్నారు. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మీ ఇద్దరు క్లాస్కి వెళ్ళండి, ఇది నేను చూసుకుంటాను. బాగా చూడండి సార్. అదే నేను చూసుకుంటానని బాగా చెప్పాను ఎంజాయ్ కదా. చేయండి సార్. ఉంటా సార్. మా జీవితాలతో ఆడుకున్నారు కదా సార్. మేము మా మీకు బాధ్యతగా ప్రమోషన్ చేశాం. ఇవ్వడానికి ప్రిన్సిపల్ లోపల పిలుస్తున్నారు. ఎలా ఓ సార్? థ్యాంక్ యూ